దయచేసి నన్ను ఇక్కడి నుంచి ఇండియాకు రప్పించుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొక్కుతాను సార్. నా నా కఫీలు వచ్చి డైలీ కొడుతున్నాడు సార్. ఇలా నీకు పోలీసులకి అప్పగించేస్తాను చెప్తానాడు సార్. నా వల్ల కావడం సార్ 10 రోజులు సార్ తిండి తినక నాకు చాలా అవస్థలా ఉండాలి సార్. మసీద్లో పండుకుంటున్నాను సార్. నాకు ఎవరు లేరు సార్ ఇంటి ఆధారము. 10 దినాలు ఆయా సార్, ఆకలితో చచ్చిపోతాను సార్. దయచేసి నాకు ఇండియన్ ఎంబసీతో మాట్లాడి ఇండియాకి రప్పించుకోండి సార్. చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను సార్. సార్ నన్ను కాపాడండి సార్. సార్ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు, అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు సార్. సార్ ఇట్లా సౌదీలో 2 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నాకు చాలా కష్టం ఉండదు సార్. నా కఫీలు వచ్చి డైలీ 2 నెలల నుంచి కొడతాన్నాడు సార్. నాకు కొట్టి జీతం ఇవ్వడం లేదు. నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అయింది సార్. దానికి 12 లక్షల దాకా ఖర్చు చేసినాను సార్. చాలా అప్పులు ఉన్నాయి సార్. డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను. నా సౌదీ డైలీ నన్ను కొట్టి చాలా హింసిస్తున్నాడు సార్. ఇట్లా మా ఆయన 2 నెలల ముందు సౌదీకి వెళ్ళినారు సార్. ఇట్లా ముందు వచ్చి చెప్పుల షాప్ పెట్టుకోండి, అది లాస్ అయిందని తీసేసినాము. తీసేసిన తర్వాత మళ్ళీ ఇట్లా బాబుకి పిల్లోళ్ళు కొట్టుకొని ఇట్లా బ్యాగ్తో తీసుకొని కొట్టినప్పుడు కిడ్నీకి నరం కట్ అయ్యి ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయినందుకు 10-12 లక్షల దాకా ఖర్చు అయింది సార్. అప్పులు ఉన్నాయని చెప్పి ఆయన సౌదీకి వెళ్ళినాను సార్ అప్పులు తీర్చేకని. అక్కడ వెళ్ళి 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుంచి సౌదీ కొట్టేది అన్నం పెట్టుకోకుండా టార్చర్ చేస్తున్నాడంట సార్. బయటికి గెంటేసినాడంట సార్. 10 రోజులైంది సార్ అన్నం లేక. రోడ్ల మీద తిరుక్కుంటా మసీదుల్లో పనుకుంటున్నాడు సార్. దయచేసి మా ఆయనకి ఇండియాకి రప్పియండి సార్. మీ రుణం జన్మల్లో మర్చిపోం సార్. మా బాబుకి ఇట్లుంది సార్. సీఎం ఫండ్స్ కానీ పెట్టుకున్నాం సార్ మేము. ఇంకా అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చుకుందామని అక్కడ వెళ్తే ఇంతలోనే మళ్ళీ ఇట్లా జరిగింది సార్. దయచేసి మా ఆయన్ని ఇక్కడ ఇండియాకి రప్పియండి సార్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా ఎమ్మెల్యే దగ్గుపాటి వరప్రసాద్ గారికి అందరికీ కోరుకుంటున్నాం సార్. దయచేసి మా ఆయన్ని ఇండియాకి రప్పియండి సార్.